మరి సిక్కాల రామచంద్ర గారికి, సోదరులు బుచ్చిబాబు గారికి, అలాగే తెలుగుదేశం మరి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇది నిన్న మండపేటలో జరిగిన సమావేశంలో మరి ఖచ్చితంగా మరి బుచ్చిబాబు గారికి కానీ మాకు కానీ ఇద్దరు సమన్వయం చేసుకుని ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ఇరు పార్టీలు నిర్ణయించుకోవడం జరిగింది. మరి మన పార్లమెంట్కి మన తుల్లో జరిగింది, బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. మన పార్లమెంటు మరి మరి అధిక ప్రాధాన్యత ఉన్న పార్లమెంటు. మరి తప్పకుండా మనందరం కూడా మండపేటలో ఈ పార్లమెంటుకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సభని మరి పూర్తి స్థాయిలో మరి జనసేన కానీ తెలుగుదేశం కానీ మరి మేము కూడా మీకు మా మండల అధ్యక్షుల్ని, మీ అబ్జర్వర్స్కి ఎవరైతే మీకు ఇస్తున్నారో వారికి కూడా మా మండల అధ్యక్షుల్ని మీకు జోడించి మరి మా మండల అధ్యక్షులతో మండలాల్లో ఏ మండలాలు ఆ మండలమే కోఆర్డినేట్ చేసుకొని మరి అత్యధికంగా మన మీటింగ్లకి మనం ఎలా తరలి వెళ్తామో జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ప్రతి ఒక్కరు, జనసేన కానీ తెలుగుదేశం కానీ ప్రతి ఒక్కరు కూడా జెండా ఉండాలి. అలాగని ఎక్కువ తెలుగుదేశం జెండాలు ఉండకూడదు, అలాగని బాగా తక్కువ జనసేన పార్టీ జెండాలు. సమన్వయంతో ఇది రెండు పార్టీలు చాలా సమన్వయంగా ఉన్నారు. నిన్న అక్కడ మన రామకృష్ణ గారు చెప్పని పెద్ద నాయకులు అందరూ కూడా, అతిరథ మహారాజులందరూ చెప్పింది ఏంటంటే సమతుల్యంగా ఇద్దరు కూడా రెండు పార్టీలు చాలా చక్కగా కలిసి వెళ్తున్నారనే ఇది అక్కడ కనపడాలనే ఉద్దేశంతో వారు చెప్పిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ జెండాల కార్యక్రమం మనం అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము అరేంజ్ చేస్తాం. తప్పకుండా ఇదొక ఛాలెంజ్గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 7 సీట్లలో 1 సీటు కూడా వైఎస్ఆర్ పార్టీ రాకూడదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఎలక్షన్ దగ్గరలో ఉంది, ఇంకా చాలా సమయం తక్కువ ఉంది కనుక మరొకసారి మరి అవకాశం మళ్ళీ మనకు రాదు. ఖచ్చితంగా ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి ఇది జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులిద్దరినీ కూడా మరి పేరు పేరున మరి కోరుకుంటూ మరి జనసేన పార్టీ శ్రేణులందరూ ముఖ్యంగా కార్యక్రమం అంత కాదని అనుకోవడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ కార్యక్రమాన్ని మన కార్యక్రమంగా భావించి రెండు పార్టీలు కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.